నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఎజ్రా పుస్తకం 8వ నుండి కొన్ని మాటలు చూద్దాం. 8వ అధ్యాయం 21వ వచనం అందరం కలిపి చదువుకుందాం. తరువాత 23వ వచనం, 21వ వచనం లేక 21, 22, 23 వచనాలు కలిసి చదువుకుందాం. ఎజ్రా 8వ అధ్యాయము 21, 22, 23 వచనాలు కలిసి చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయన్ని వేడుకుంటకు అహవా నది దగ్గర ఉపవాసముడని ప్రకటించితిని. మేలు కొలిచేటకే ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకు వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందు శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎజ్రా పుస్తకం నుండి మాతో మాట్లాడుతూ వస్తున్న ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. ప్రార్థనకై కూడి రావడానికి ముందు తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి చక్కదిద్దడానికి మీరు ఇచ్చిన వాక్య భాగాల బట్టి నీకు వందనాలు. నువ్వు విడుదలిచ్చే దేవుడువు తండ్రి. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని తెప్పరెల్లా చేసే దేవుడువు తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని విడువని దేవుడువు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల దేవుడువు తండ్రి, నీ సన్నిధిలో నిలిపి సమకూర్చే దేవుడువు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క వర్తమానం ద్వారా కూడా మేము ఎలా ప్రార్థించాలో, దేని కొరకు ప్రార్థించాలో, ఎందుకు ఉపవాసం ఉండాలో మీరు మాకు తెలియజేయమని కోరుతున్నాం. ప్రభా నీ సహాయాన్ని కోరుతున్నాం. మీ సన్నిధి కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎజ్రా పుస్తకము 8వ అధ్యాయంలో అక్కడ 2 మాటలు మనం చదివి ఉన్నాం. ఉపవాసం ఉండి 21వ వచనంలో ఆఖరి భాగం అహవా నది దగ్గర ఉపవాసముడని ప్రకటించితిని. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఆయనను వేడుకొనుటకు. తర్వాత 23వ వచనంలో మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ఎజ్రా గొప్ప ప్రార్థనాపరుడు. అంత మాత్రమే కాదు, ఎజ్రా గొప్ప ధర్మశాస్త్రాన్ని బోధించే గొప్ప వ్యక్తి. చూడండి 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలుకు దాని కట్టలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకుని. ఎజ్రా జీవితంలో తన జీవితాన్ని ఒక డిసిప్లైన్గా మరొక తరాన్ని తయారు చేయటానికి కొరకై అతడు చేస్తున్న ప్రయత్నం. ఏం చేస్తాడండి? ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని అతడు ఏం చేస్తున్నాడు? ఎజ్రా పరిశోధిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? పరిశోధించే కాదు, వాక్యానుసారముగా జీవించటానికి, తర్వాత ఆ కట్టడలు విధులు నేర్పుటకు దేవుని ప్రజలకు ఏం చేశాడండి? దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అంత మంచి వాక్య అనుభవం కలిగిన వాడు ఎజ్రా వాక్యానుభవం కలిగిన వాడే కాదు, ప్రార్థనాపరుడు కూడా. దేవుని ప్రజలను ప్రార్థన కొరకై పురుకొల్పుతున్నాడు. ఉపవాసం ఉండి ఎందుకు ఉపవాసం ఉన్నారు వీరు? చూడండి, వారు బబులోను నుండి తిరిగి యెరూషలేముకి వెళ్ళాలి. బబులోను నుండి యెరూషలేముకి తిరిగి ప్రయాణం ఇవ్వాలి. ఆ రాజు వారికి వెళ్ళండి అని ఆర్డర్ ఇచ్చి ఉన్నాడు. ఎజ్రా చెప్పినాడు, ఎవరెవరు మన పితరుల దేశము లేక మనం విడిచిపెట్టిన పాలు తేనెలు ప్రవహించు దేశము ఎవరెవరు తిరిగి వస్తారో బబులోను నుండి రండి అని చెప్పినప్పుడు 8వ అధ్యాయంలో ఆ లిస్ట్ అంతా ఉంటుంది.
ఆ లిస్ట్ అంతా ఉంటుంది చూడండి. అప్పుడు వారు బయలుదేరుతున్నారు. బయలుదేరే ముందు వారు ప్రయాణం కొరకే 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలు? 3 దినాలు. ఎక్కడ ఉపవాసం ఉన్నారు? అహవా నది. అహవా అది పెద్ద నది కాదు, అది ఒక వాగు. ఈ యొక్క ఎజ్రా పుస్తకంలో 2 మాటలు మనము తరచు చూస్తుంటాం, ఎక్కువగా చూస్తుంటాం. ఏదంటే నది, ఏమంటారంటే నది యువత, చూడండి ఏమంటారు, నది యువతల అని ఉంటుంది. నది యువతల, నది, ఆ నదిని బేస్ చేస్తూ అటు ఇటు చూస్తుంటారు. తర్వాత ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది, ఆకాశమందలి దేవుడు అనే మాట కూడా కనబడేదిగా ఉంటుంది. దేవుడు గొప్పగా అన్యరాజుల యొక్క మనస్సును దేవుడు కరిగించి వారిని ఏం చేశారంటే వారి దేశానికి వెళ్ళిపోయేటట్టు. ఎప్పుడు వచ్చారు వీరు బబులోనికి అంటే? ఎప్పుడు వచ్చారంటే నెబుకద్నెజరు రాజు వారందరినీ చెరగొని పోయాడు. చూడండి 2వ దినవృత్తాంతాల పుస్తకం ఆఖరి అధ్యాయం పక్కనే ఉంటుంది. 36వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 18, 19. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు పనులన్నిటినీ, యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి, రాజు నిధులదేమి, అధిపతుల నిధులదేమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనికి తీసుకుని పోయాను. అక్కడ వెళ్ళిపోయారు, బబులోనికి తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు రాజు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడు? 19వ వచనంలో, అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలను కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువును బొత్తుగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయాను. రాజ్యం పార్షికుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులను దాసులు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం! 70 ఏండ్ల చెర ఇది. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 430 ఏండ్లు బానిసర్కం చేశాడు. బబులోనులో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. చెరలో ఉండి ఎంత, యెరూషలేములో ఆరాధన లేదు, యెరూషలేములో బలులు అర్పించబట్టలేదు, యెరూషలేములో యాజకులు లేరు, యెరూషలేములో పాడైపోయింది. యెరూషలేము ఒక్కరు లేరు. ఖడ్గము చేత తప్పించబడిన వారు వారిని ఏం చేశారు? బబులోను. వారిలో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అని వారు కూడా ఉన్నారు. అర్థమైందా? అలాగా వారు అయిపోయిన తర్వాత పారసీకుల రాజ్యం వచ్చింది. పారసీకుల రాజ్యం అంటే బబులోను రాజ్యం కూలిపోయింది. పారసీకుల రాజ్యం దారియావేషు, కోరెషు, అస్తరోసు, ఆ రాజ్యం కాలంలోనే ఎస్తేరు రాణి ఉంటుంది. వచ్చిన తర్వాత ఏమైందో తెలుసండి, ఒక గ్రంథాన్ని తీసి చదివారు. ఆ గ్రంథములో ఏముందంటే విడుదల ఉందని ఆ గ్రంథము చదవగానే వారు ఏం చేశారు? ఆ అస్తరోసు ఏం చేశారంటే, మీరు వెళ్ళండి, మీ యొక్క దేశానికి మీరు వెళ్ళండి. వినండి, జాగ్రత్త వినండి. మీ దేశానికి వెళ్ళండి అంటే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి వెళ్తే ఏముంటుందండి? మనం ఒక ఊరు విడిచిపెట్టి వచ్చాం, 10 రోజులు ఇల్లు విడిచిపెడితే చాలండి. ఎంత దూలు ఉంటుందండి? ఎంత దూలు ఉంటుంది. అప్పట్లు అన్నీ దులుపుకుంటాం. అలాగా కొన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు వారి దేశాన్ని, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కొత్త తరం వచ్చింది. ఎలా ఉంటుంది దేశం? చాలామందిలో ఏముంటుంది? నిరాశ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి ఇంకేం చేస్తాం? ఇక్కడైతే ఏమిటంటే అంటారు కదా, ఇక్కడ ఉండి వీళ్ళకి దాసరికమైనా చేసుకోవచ్చు అనుకుంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అది ఎలాగుందో, కాలిపోయింది, దిబ్బగా ఉంది, పాడైపోయింది, ఆ దేశానికి ఎవరు వెళ్తారు అనుకునేవారు చాలామంది. కానీ ఎజ్రా ప్రోత్సాహపరుస్తున్నాడు. పాడైపోయినది కట్టబట్టానికి, పడిపోయినది నిలబెట్టడానికి, దేవుని మందిరము స్థాపించబట్టానికి ఎజ్రా పురుకొల్పుతున్న వారితోనే ఎజ్రా బబులో నుండి ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. జాగ్రత్త. బబులో నుండి ఎక్కడ రావాలి? మధ్యలో ఒక నది ఉంది. ఆ నది పేరు ఏం పేరు? అహవా నది. అది పెద్ద నది కాదు. ఆ నది దాటాలి వీరు. ఆ నది దాటాలి. అది ఒక వాగులాగు, అది దాటాలి. ఎంత ప్రయాణం తెలుసా? చూడండి, బబులోనికి నుండి యెరూషలేముకి 900 మైళ్ళు. ఎన్ని మైళ్ళు అండి? 9. ఇదంతా మీకు చూపించడానికి సమయం చాలదు. 900 మైళ్ళు నడిచి వెళ్ళాలి. మధ్యలో దారిలో శత్రువులు ఉంటారు. అర్థమైందా? వీరు వెళ్తున్న వారు ఏం చేస్తున్నారంటే సామాన్యంగా వెళ్ళట్లేదు, గొప్ప ధననిధితో వెళ్తున్నారు. ఎందుకంటే
బబులోను రాజు ఏదైతే తీసుకొచ్చాడో మందిరం యొక్క పాత్రలు, ఆ పాత్రలన్నీ తీసుకెళ్ళాలట. చూడండి ఒక మాట చూద్దాం. అవన్నీ ఒక మాట, అది మనకెంతో చూడండి అంటారు, ఎజ్రా గ్రంథంలోనే ఉంటుంది, నేను చెప్తాను. చూడండి 6వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. మొదటి వచనం చదవమ్మా, మొదటి వచనం చదువు. అప్పుడు రాజైన దరివేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా ఒక గ్రంథము దొరికెను. 3వ వచనం. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దొరికింది. చాలమ్మా, ఇదంతా కట్టాలి అని దొరికినప్పుడు అలాగే దాన్ని పాటించారు. అన్య రాజులకు దేవుడు దయ పుట్టించాడు. పుట్టించినప్పుడు వారు ఏం చేశారంటే బయలుదేరుతున్నారు. ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. 8వ అధ్యాయం. రాజైన బబులోను దేశం నుండి నాతో కూడా, అంటే ఎజ్రాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి అక్కడ రాయబడి ఉంది. చూడండి ఎంతమందో తెలుసండి, దగ్గర 1496 మంది, అంటే ఒక 1500 మంది మేము వస్తామన్నారు. మిగతా వారు ఆగిపోతున్నారు. ఇప్పుడు ఎలాగా? ప్రయాణం చాలా కష్టం. ప్రయాణం అనేది చాలా కష్టం. వారు ప్రయాణం చేసే ముందు ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలు? 3 దినాలు ఆ నది దగ్గర. చదువుదామా? ఆ మాటే చదువుదాం. చూడండి 21వ వచనం. ఎజ్రా గ్రంథం 8:21. అప్పుడు దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని మాకును శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ప్రకటించాడు. ఎవరైతే యెరూషలేం వెళ్ళాలనుకున్నారో ఎన్ని దినాలు ప్రయాణం తెలుసండి? బబులోను నుండి యెరూషలేంకి ఎన్ని దినాలు? 4 నెలలు. ఎన్ని నెలలు అండి? 4 నెలలు ప్రయాణం. అదంతా ఇది ఎజ్రాలోనే ఉంది. అవన్నీ 4 నెలలు ప్రయాణం. 4 నెలలు వారు నడిచి వెళ్ళాలి. తర్వాత గొప్ప సంపద ఉంది. మధ్యలో ఏ శత్రువైనా ఈ సంపద అంతా దోచుకుంటాడేమో. పిల్లలు అందరూ వారి యొక్క ఆ యొక్క జాబితంతా ఇచ్చారు. ఒక్కొక్క వంశం నుండి వచ్చారు. కానీ లేవి వంశం నుండి ఒక్కడు కూడా లేరు. లేవి వంశం నుండి ఎజ్రా ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ పిలిపించినప్పుడు లేవీలు కూడా. ఎందుకు లేవీలు కావాలి చెప్పండి? ఎందుకు లేవీలు కావాలి? అక్కడ యాజకత్వం ఎవరు చేయాలి? లేవీలు చేయాలి. అక్కడ బలులు ఎవరు అర్పించాలి? లేవీలే చేయాలి. మళ్ళీ మందిరంలో ఉన్న మళ్ళీ ఆరాధన జరగాలి, ప్రతిష్ఠ జరగాలి. ఎవరు చేయాలి? లేవీలు జరగాలి. ఒక్క లేవీయుడు లేడట. చూడండి, చదవండి ఆ మాట. ఇక్కడ 8వ అధ్యాయంలోనే 15వ వచనం. వీరిని నేను చదవమ్మా. 3 దినాలు గుడారంలో ఉంటిమి. లేవీయుడు ఒక్కడు లేడు. అరే, అందరూ తనిఖీ చేస్తున్నాడు. 3 దినాలు. ఈ 3 దినాలు ఉపవాసం ఉన్నారు. జాగ్రత్త వినండి. ఉపవాసము అనేది ఏం చేస్తుందో తెలుసా? గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఉపవాసం ఏం చేస్తుంది? గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మీరు దేని కొరకు ఉపవాసం ఉన్నారు అన్న దగ్గర 3 దినాలు. అయ్యా, ఇంతకాలం మేము 70 సంవత్సరాలు ఈ బబులోనులో ఉన్నాం. ఇప్పుడు మేము ప్రయాణమై యెరూషలేముకి వెళ్తున్నప్పుడు మేము ఎలాగెళ్ళాలి? మమ్మల్ని క్షేమకరంగా అక్కడికి తీసుకువెళ్ళు. అక్కడ నీ మందిరమును కట్టాలి. మేము అక్కడ మళ్ళీ బలి అర్పించాలి. అక్కడ ఇంకా ఆరాధన జరగాలి. దేని కొరకు? ఆశ.
ప్రార్థనతో ప్రారంభించారు. ఆశ ఉండాలి. ఉపవాసములో ప్రార్థించినప్పుడు ఆశ ఉండాలి. ఆశతో అడగాలి. ఆశతో అడగకపోతే దేవుడు చేయడు. ఏదో వచ్చాము ఉపవాసం ఉండాలి కాబట్టి ఉన్నామని కాదు, ఆశ కలిగి అడగాలి, ఆసక్తితో అడగాలి. ప్రభు మేము వెళ్తున్నాం, మా ప్రయాణం కష్టమే, మన జీవిత ప్రయాణం కష్టమే, మన జీవితంలో కూడా అనేక నదులు అడ్డొస్తుంటాయి, మన జీవితంలో కూడా అనేకమైన శత్రువులు ఉంటారు, మన జీవితంలో కూడా ఎటువంటిది ఉంటాయంటే అనేకమైన బాటలో ఒక తిన్నగా ఉండదు. వారి ప్రయాణం చేసే బాట అరణ్య ప్రదేశం కావచ్చు, ఎత్తుపల్లాలు కావచ్చు, ఒక సరళమైన మార్గం కావచ్చు. మన జీవితాన్ని ఈ ప్రయాణంతో పోల్చుకోవచ్చు. ఎందుకు మన జీవితాల్లో ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, మన జీవిత ప్రయాణం చక్కగా సాగాలి అంటే, మన జీవిత ప్రయాణంలో చక్కగా ప్రభు యొక్క నడుపుదలలో వెళ్ళాలి అంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, లేక ఎంతో నిరాశ వస్తుంటుంది, ఎంతో ప్రయాణంలో బడలిక ఉంటుంది, అలసిపోతుంటాం. కాబట్టి ఆహారం ఉండొచ్చు, ఆహారం లేకపోవచ్చు. మన జీవిత ప్రయాణంలో ప్రభు సాఫీగా నడిపించాలి అంటే ఉపవాసం ఉండక తప్పదు, ఉపవాసం ఉండక తప్పదు. యెజ్రెయేలు అంటున్నాడు, అవా నది దగ్గర అతడు ఉపవాసం ఉండుడని ప్రకటించాడు. చూడండి, ఆ యొక్క రాజు ఆ అధికారులకు అందరికీ ఒక మాట చెప్పాడు, యెజ్రెయేలు ఏది అడిగితే అది ఇవ్వండి అన్నాడు. దేవుడు ఎంత కనికరం చూపించాడు చూడండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ఒక చట్టాన్నే మార్చగలడు, ఒక సమాజాన్నే మార్చగలడు. అర్థమైందా? అయ్యా నాకు షుగరు, నేను ఉపవాసం ఉండాలి, అయినా ఉపవాసం ఉండాలి. అయ్యా నేను నీరసం, అయినా ఉపవాసం ఉండాలి. దేవుడు అదే గమనిస్తుంటాడు, అదే చూస్తుంటాడు. బిడ్డ ఇంత బలహీనంగా ఉంది, ఈ వ్యక్తి ఇంత బలహీనంగా ఉన్నాడు, ఈ సహోదరుడు ఇంత బలహీనంగా ఉన్నాడు, ఈ సహోదరు ఇంత అయినా ఉపవాసం ఉన్నాడు అంటే దేవుని ఘనపరచడానికి. వారి జీవితం, మన జీవిత ప్రయాణము మనం ఎలా ఉండాలంటే, బబులోను నుండి యెరూషలేముకి వెళ్తున్నాం. బబులోను నుండి అంటే లోకము నుండి దేవుని వైపు, దేవుని సన్నిధానముకి వెళ్తూ వస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో ఎంతో శత్రుభయం. ఈ ప్రయాణంలో మనకు అనుకున్నట్టుగా ఉండదు, మనం అనుకున్నట్లు ప్రారంభం చేయలేం. ప్రభు సహాయం అవసరం, ప్రభు సన్నిధి అవసరం, ప్రభు రక్షణ అవసరం, ప్రభు కాపుదల అవసరం, ప్రభు నడిపింపు అవసరం. ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుకొని పోతే మనం యెరూషలేము వెళ్ళాం, మనం యెరూషలేము వెళ్ళాం. కాబట్టి వారు ఏం చేస్తున్నారు చూడండి, 22వ వచనం, 8వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం. మేలు కలుగు చేయుటకై, చూడండి, ఆయనను ఆశ్రయిస్తున్నారు, ఉపవాసముతో ఆయన్ని ఆశ్రయిస్తున్నారు. దేని కొరకు? మేలు కలుగుట కొరకు. గమనించండి, దేని కొరకు? మేలు కలుగుట కొరకు. ఆయనను చూడండి ఎత్తనాడు, ఆయనను ఆశ్రయించు వారందరికీ. అబ్బా, ఎంత వాగ్దానం అండి! మా దేవుని హస్తము తోడుగా ఉండును. మేలు కలగటానికే ఉపవాసం ఉన్నారు. ఆయన ఆశ్రయించి వారికి అందరికీ ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఆశ్రయించి, నువ్వు ఆశ్రయిస్తే, నిజంగా ఆయన మీద నిజంగా ఆధారపడితే, నిజంగా అనుకుంటే, అర్థమైందా? ఇక్కడ దేవుడు బయట లోకము కాదు 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 దేవుని ఆశ్రయించి వారందరికీ ఆయన తోడుగా ఉండే దేవుడు. దేనికి ఉపవాసం ఉన్నారు? మేలు కలగటానికి కొరకే. దేనికి ఉపవాసం ఉన్నారు? ఆయన కరుణాహస్తము తోడు కొరకే. మీ దేనికి ఉపవాసం ఉన్నారు? దేనికి ఉపవాసం ఉన్నారండి? ఆయనను ఆశ్రయించడానికి. ఉపవాసం అనేది దేవునికి ఏం చేస్తుంటే ఆశ్రయించేటట్టు చేస్తుంది, దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది, దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది. చూడండి ఏమన్నాడు, చదువమ్మా. తోడుగా ఉండును కానీ మరి ఎవరికి తోడుగా ఉండదు? అక్కడ చెప్తున్నాడు, ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పాం. అయ్యా రాజా, ఆయనను విసర్జిస్తే ఆయన హస్తము ఏమండి, ఆయన ఉగ్రత వారి మీదకి వస్తుందయ్యా. రాజుతోనే చెప్తున్నారు వీళ్ళు. ఎంత ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ఉంటాడండి రాజు దగ్గరికి. ఒక అన్యుడు, యెజ్రా, ఇతర దేశస్థుడు, చెరలో ఉన్న వ్యక్తి ఎంత ప్రార్థనాపూర్వకంగా రాజును దర్శించుంటాడు. ఒక రాజు మనసు
ఏదో అంటారు, నీటి కాలువలోనే ఉండాలి. రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె సామెతల గ్రంథం ఉంది కదండి. కాలువల వలె ఉండాలంటే మనల్ని చూచి ఇతరులు దయగలిగేలా అంటే మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. దేవుడు మన కార్యాన్ని నెరవేర్చడానికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. మనం చూస్తే రాకుపో అంటారు, కానీ ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆ హృదయాన్ని కరిగిస్తాడు, దయ పుట్టిస్తాడు, మేలు చేయటానికి అతను ఒప్పిస్తాడు. రాజుకు చెప్పి ఉంటిమి గనుక, చూడండి చదవమ్మా 22, గనుక మార్గమందున్న శత్రువు విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను. ఇది దేనికి సిగ్గుపడుతున్నాడు? దేనికంటే సిగ్గుపడుతున్నాడు? దేవుడు రాజు అడిగితే ఇస్తాడు, కాల్బలం ఇస్తాడు, తర్వాత గుర్రాలు రౌతులను ఇస్తాడు. కానీ ఏమైంది? దేవుని కాపుదల కన్నా, ఇక్కడ గమనించండి, దేవుని కాపుదల కన్నా రాజు కాపుదల ఎక్కువ కాదు. అర్థమైందండి? రాజు తాత్కాలికంగా ఏం చేస్తాడు? సంరక్షించగలడు, ఏదో ఆ కాల్బలాన్ని ఇస్తాడు, గుర్రాలను ఇస్తాడు. కానీ ఈయనకేం తోసింది? దేవుణ్ణి తక్కువ చేసి రాజు దగ్గర తక్కువ చేయడానికి, దేవుణ్ణి రాజు దగ్గర తక్కువ చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అర్థమైందండి? తక్కువ చేయలేదు. నా దేవుడి కన్నా రాజు గొప్పవాడు కాడు. ఒకవేళ రాజు అధికారి కావచ్చు, రాజు మాకు మేలు చేయవచ్చు, మేము ఏది అడిగినా ఇస్తాడు అని అడగవచ్చు. ఏది అడిగినా ఇమ్మని కూడా రాజు చెప్పాడు అధికారులకి. కానీ అర్థం ఏంటి? నా దేవుడు కాపాడకపోతే రాజు కూడా కాపాడలేడు. నా దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళకపోతే రాజు కూడా తీసుకెళ్ళాడు. దాని కొరకు 3 దినాలు వారు ఉపవాసం ఉన్నారు. 3 దినాలు. చూడండి, సిగ్గుగా తోసిద్దట. ప్రభా లేదు, మేము వెళ్తే ఎలాగెళ్తాం? ఏ యొక్క ప్రొటెక్షన్ లేకుండా మా దేవుని సహాయంతోనే మేము వెళ్తాం. ఎందుకు అంత నమ్మకం ఎజ్రాకి? వినండి, ఎజ్రాకి ఎందుకు అంత నమ్మకం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల అరణ్యములో మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను నడిపించిన దేవుడు మమ్మల్ని నడిపించడా? ఏ ప్రొటెక్షన్ లేకుండానే వారిని నడిపించిన దేవుడు మమ్మల్ని కూడా ఈ 4 నెలల ప్రయాణంలో మాకు క్షేమం ఇవ్వడా? అది ఆధారపడడం అంటే. ఉపవాసం అంటే దేవుని మీద ఆధారపడిపోవడమే. ప్రభా వారి మనసును మార్చిన ఆయన దేవుడు మారుస్తాడు. తిరుగుబాటు మనసులు ఉంటాయి కొంతమందికి, బిడ్డలకు తిరుగుబాటు మనసులు ఉంటాయి, మాట వినని మనసు ఉంటుంది. అర్థమైందండి? మొండి మనసు ఉంటుంది. దేవుడు మారుస్తాడు అడిగినప్పుడు. చూడండి, తర్వాత చూడండి ఏమంటే తోచెను 23వ వచనం, మేము ఉపవాసం ఉండి ఆయన మా మనవిని దేని కొరకు వేడుకున్నారు వీళ్ళు? అయ్యా, రాజు యొక్క భద్రత మాకొద్దు, నీ భద్రత కావాలి. ఇదిగో మేము ఇంతమంది ప్రయాణం అయ్యి వెళ్తున్నాం. చూడండి, దేవుని బిడ్డలారా, ఒక మాట ప్రభు అడుగుతున్నాడు. దేవుడు నిన్ను తెప్పరిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. ఉంది, ఇంతవరకు ఒక సమస్య ఉంది, ఇప్పుడు నుండి తెప్పరిల్ల చేస్తున్నాడు. దేవుని భద్రత కన్నా, రాజు భద్రత కన్నా దేవుని భద్రత గొప్పది. దేవుని భద్రత ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్తుండే. మనకు తెలిసినవే దేవుని భద్రత ఎలా ఉన్నాయి. కఠినమైన సింహాల మధ్య దానియేలు ఉన్నప్పుడు ఎవరు భద్రపరిచారు? దేవుడే. కీలకమైన ఘోర మంటలు ఉన్నాయి, అగ్ని కిలకిలలతో మధ్య షడ్రకు మేషకు అబేద్నెగోలను ఎవరు భద్రపరిచారు? దేవుడే భద్రపరిచాడు. గుంటలో పడేసిన యోసేపుని ఎవరు భద్రపరిచారు? దేవుడే భద్రపరిచాడు. తర్వాత శాసనం సంతకం చేయబడింది, యూదులందరినీ ఒకే దినము నాశనం చేస్తాడు హామాను. ఎవరు భద్రపరిచాడు? దేవుడే భద్రపరిచాడు. సాధు సుందర్ సింగ్ గారు తన జీవితంలో వినండి, సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి
తన జీవితంలో, ఆ దైవజన వ్యక్తి జీవితంలో అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నాడు. టిబెట్ ఆ ప్రాంతాల్లో కాలినడకన ఆయన పాదాల నుండి రక్తము కారేదట, వెళ్ళిపోయాడు. ఒక రాత్రి ఒక అడవిలో పడుకున్నాడు. తల కింద దిండు కూడా లేదు, కానీ ఇలా పడుకున్నాడు. కానీ ఒక దిండులాగా ఉంది, చక్కగా తల కింద ఒక మెత్తగా ఉంది, పడుకున్నాడు. ఉదయం లేచాడు, చూస్తే అదొక పెద్ద నాగుపాము అలా వెళ్ళిపోతుందట. దిండులాగా ఉందా రాత్రి, తనకి దిండులాగుంది. దేవుడు కాపాడతాడు, దేవుడు కాపాడేవాడు. అందుకే ఉపవాసం దేని కొరకున్నాడంటే ఎజ్రా ఏం చేస్తున్నాడు? ప్రభా, మా భద్రత నీవు నాయన, మా భద్రత నీవే. ఒక దినం కాదు, 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. చూడండి, ఆయన మా మనవి వాళ్ళకి అంగీకరించాడు. నీ మనవి అంగీకరిస్తున్నాడా? చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. చదవండి 31వ వచనం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. మొదటి నెల 12వ దినం, 12 దినాలకు ఉన్నారు, 3 దినాలు ఉపవాసం ఉన్నారు. బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి చూడండి, వారి దగ్గర చూడండి ఎటువంటి ఉన్నారు. దేవుడు ఆ ఉపవాస ప్రార్థన యొక్క ఫలితాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున, అందుకే చూడండి, కీర్తనలు 91వ అధ్యాయంలో దేవుడు మనకెంత ప్రొటెక్షన్ ఇస్తుంటాడో, ఎంత భద్రత ఇచ్చేవాడు ఉన్నాడు. 91వ అధ్యాయము నిన్ను గూర్చి ఆయన ఏం చేస్తాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. చదవండి 11వ వచనం, కీర్తన 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు చాలా దైవజనుల జీవితాలు మనం చూసినట్లయితే నిన్ను గూర్చి ఏంటి అంత నీ మీద అంత ఆయన నమ్మకం ఏంటి, లేక నీ గురించి అంత ఆయన నీ శ్రద్ధ తీసుకోవడం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే నిన్ను గూర్చి ఏంటండి, నిన్ను గూర్చి ఆయన ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దూతలు అంటాడు. దానియేలు తన దూత నంపించి, చూడండి దానియేలు గ్రంథం, దానియేలు పుస్తకం 6వ అధ్యాయం ఎంత మంచి మాట చెప్తాడు దానియేలు. చదవండి 22వ వచనం 6:22. దానియేలు 6:22. నీ గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అలాగే చూడండి 6:22. రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక తన దూత నంపించి, చూడండి ఏం చేశాడు? తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నూళ్ళు మూయించాను. కాగా రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. తన దూత నంపించి నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. 91:11 అంటాడు కదా, నీ మార్గములో నీకు ఏం తగలకుండా, రాయైన తగలకుండా నిన్ను కాపాడటకు. ఇంకా ముందుకెళ్తే ఉంటే, ఇంకా మనం చూసుకుంటే అంటే వారు చేతులతో ఎత్తి పట్టుకుంటారట. ఇంకా మనం ఫ్రంట్కి వెళ్తే ఏమంటాడు? వారు చేతులతో మళ్ళీ ఏం చేస్తారు? ఎత్తి పట్టుకుంటారు. చుట్టూ అంటే అటువంటి భద్రత. 3 దినాల అహవా నది దగ్గర వాళ్ళు ఉపవాసం ఉండడానికి కారణం, ప్రభా మా ప్రయాణం ఇది, నువ్వు ఉపవాసం నుండి వచ్చిన నీవు కూడా ప్రభా మా జీవిత ప్రయాణంలో ఈ ఆటంకాలు, ఈ శత్రువులు, ఈ యొక్క లోటు, ఈ యొక్క గలిబిలి, ఈ యొక్క సమస్య మమ్మల్ని తెప్పరిలో చేస్తున్నందుకు వందనాలయ్యా. ఇదిగో నేను ఉపవాసంతో నీ దగ్గరికి వచ్చానయ్యా. ఇదిగో నాయన, నన్ను గూర్చి నువ్వు దూతకు ఆజ్ఞాపిస్తున్నావు, నన్ను గురించి నువ్వు శ్రద్ధ వహిస్తున్నావు, నా కుటుంబం గురించి నువ్వు శ్రద్ధ వహిస్తున్నావు, నా బిడ్డల గురించి నువ్వు శ్రద్ధ వహిస్తున్నావు. అంత మాత్రమే కాదు, నా యొక్క సంఘముని గురించి నువ్వు శ్రద్ధ వహిస్తున్నావు. ప్రభా,
దూత నంపించి సింహముల నోళ్ళు మూయించావు. నా చుట్టూ అనేక సింహాలు ఉన్నాయా, అనేక సింహాలు ఉన్నాయి. నీ దూతను పంపించి రాజు యొక్క బలము కాదు, రాజు యొక్క కాల్బలము కాదు, రాజు యొక్క రౌతులు కాదు. అది అడగటానికి ఎజ్రా ఏం చేశాడండి? సిగ్గుపడ్డాడట. ఎందుకు సిగ్గుపడ్డాడు? నా దేవుడు కాపాడకపోతే ఎవరు కూడా కాపాడలేరు. నా దేవునికి మించిన వాడు కాదు. నా దేవుడే రాజుకు మంచి మనసు ఇచ్చాడు. నా దేవుడే రాజు ఆ వస్తువులన్నిటిని యెరూషలేము నుండి నెబుకద్నెజరు తీసుకొచ్చిన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. ధనం ఇచ్చాడు, ద్రవ్యం ఇచ్చాడు, కట్టడానికి తాకీదులు ఇచ్చాడు, ప్రయాణంలో ఇతరుల నుండి కాపాడబట్టడానికి. ఇంత ఇచ్చిన దేవుడు, ఇంత కార్యము చేసిన దేవుడు ప్రయాణంలో కాపాడా అని గొప్ప నమ్మకంతో అతడు ఏం చేశాడంటే 3 దినాలు ఉపవాసం ప్రకటించాడు. 3 దినాలు ఉపవాసం. మనము కూడా ప్రభువా, నువ్వు నీ దూతనంపించి నా కార్యమును సఫలం చేయి నాయన. నీ దూతనంపించి నా కార్యమును. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎలా చేస్తాడో మనకు తెలియదు. తన దూతనంపించి. దానియేలు ఎంత గొప్ప అంటే, దూత చూడండి, ఆ సింహపు గృహలో దూతని ఎవరు చూశారు? దానియేలు చూశాడు. కానీ దూతని సింహాలు చూడలేదు. కానీ సింహాలకు ఒక భయం ఉంది. ఇక్కడ ఒక ఏదో ఉంది. నోరు మూసుకొని, అర్థమైందా, పడుకున్నాయి నోరు మూసు. ఆయన దైవజనుడు సుమా, ఆయన దైవజనుడు సుమా. తనకు తెలుసు ఆ దూత యొక్క సన్నిధి అనుభవిస్తున్నాడు. ఆ గుహలో దూత యొక్క సన్నిధి. ఆ రాత్రి నిజంగా చెప్పాలంటే సింహముల భయం ఆయనకు లేదు, దూత యొక్క సన్నిధి అనుభవాన్ని అనుభవిస్తున్నాడు. అర్థమైందండి? నా ప్రక్కన ఒక క్రూర మృగం ఉంది, లేకపోతే నా ప్రక్కన ఒక సింహం ఉందని అతను అసలు ఆలోచించలేదు. నా ప్రక్కన ఒక దేవుని సన్నిధి ఉంది, దేవుని దూత ఉందని అతడు ఆలోచించాడు. మనకి ఎన్ని సింహాలున్నా, ఎన్ని శత్రువులున్నా, ఎంతమంది ఇబ్బందులున్నా, ఎన్ని ఉన్నా, మన అక్కడ దూత ఉంటే వాటి గురించి మనకు భయం లేదు. ఈయన గురించి మనకు సంతోషం ఉంటుంది. ఈయన గురించి మనకు సంతోషం. నిజమే, సింహం లాంటి మనుషులు ఉంటారు, జంతువులు లాంటి మనుషులు ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి. ఆఖరికి ముగించుకున్నారండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం ఒక్క మాట చూడండి. చూడండి 3వ వచనం చదవమ్మా. అందరి పేర్లు ఉన్నాయి. కాదు చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము చదవండి. ఇదంతా పేర్లు ఉన్నాయి, ఇవన్నీ మనకు 25వ వచనం చదవమ్మా. చదువు. మా దేవుని మందిరం ప్రతిష్ఠించిన విషయంలో రాజును, అతని మంత్రులను, అధిపతులను, అక్కడ ఇశ్రాయేలు ప్రతిష్ఠించిన వెండి బంగారం ఉపకారం చూసి వారికి అప్పగించి పని అప్పగించాడు. వారందరికీ ఏం చేశాడండి? పని అప్పగించాడు. అంత మాత్రం ఒక మంచి మాట ఉంటుంది, ఎజ్రా చెప్తుంటాడు. ఎజ్రా చూపిస్తాను అండి. ఎజ్రా గ్రంథంలోనే ఒక మంచి మాట. చూడమ్మా, 25వ వచనమా, 7వ అధ్యాయం 25. మరియు ఎజ్రా నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసుకుని వారిలో కొందరు అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్రములో తెలియని వారెవరో వారికి ఏం చేయాలండి? అది నేర్పుట. ఏం చేయాలండి? దేవుని పద్ధతులు తెలియని వారికి మనం చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆడబిడ్డ స్కార్ఫ్ కట్టుకోలేదు, చెప్పాలి, నేర్పాలి. అదే నేను నేర్పుతున్నాడు. 7వ అధ్యాయం 10వ వచనంలో నేర్పుతున్నాడు, 25వ వచనంలో నేర్పుతున్నాడు. మరి ఎలా నేర్పకుండా, టీచర్స్ నేర్పకుండా వారు పాస్ అవ్వగలరా? పాస్ అవ్వలేరు. నేర్పుట చాలా ప్రాముఖ్యం. చూడండి, అందుకంటాడు ద్వితీయోపదేశకాండం చూడండి 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం ఏం చేయాలి? మన బిడ్డలకు ఏం చేయాలి? ఆ ఉపవాసం నేర్పాలి, ఆ రోదన నేర్పాలి. చదువమ్మా,
ఏడవ వచనం 6, 7. అభ్యసించినట్టు నేర్పుట. అంతే చాలు. నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలండి? అభ్యసించుట, నేర్పించుట. నేర్పాలి. చిన్నతనం నుండే బిడ్డలకు నేర్పాలి. ప్రభా అలవాటు చేయాలి. ఉపవాసం కూడా అలవాటు చేయాలి. అర్థమైందా? ఆ రీతిగా దేవుని భద్రత, దేవుని క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? 3 దినాలు. దేని కొరకు? ప్రయాణము కొరకు, క్షేమము కొరకు, దేవుని భద్రత కొరకు. అసమానమైన ఎవరి మీద ఆధారపడలేదు వారు? ఎవరి మీద ఆధారపడ్డారు? రాజు మీద ఆధారపడడానికి ఎజ్రాకి ఏమొచ్చింది? సిగ్గుపడ్డాడు. మనం ఎవరి మీద ఆధారపడాలి? ఆ ఉపవాసం ఎటువంటి క్రియ జరిగించింది? ఎటువంటి గొప్ప క్రియ జరిగించింది. ఆ 8వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం. వారు క్షేమముగా చేరారు. చూడండి ఎంత మంచి మాట. 31వ వచనం అందరం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమున యెరూషలేముకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతి నుండి మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడ. చూసారా? మమ్మల్ని తప్పిస్తాడు దేవుడు. తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. చూడండి 91వ కీర్తన, తప్పించే దేవుడు. 91వ కీర్తన ఎన్నో వచనం? 14వ వచనం. 13, 14 కూడా చదువుదాం. చూడండి 12వ వచనం చదువుదాం. నీ పాదములకు రాయి తగలకుండా వారిని చేతులతో ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను దొరికేదవు, కొదమ సింహములను భుజాంగములను దొరికేదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. చూడండి ఏమంటాడు? 11వ వచనంలో దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 12వ వచనంలో వారు ఎత్తి పట్టుకుంటారట. రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారట. అంత మాత్రమే కాదు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. గనపరుస్తాడు కూడా. తప్పించడమే కాదు, గనపరుస్తాడు. ఆ రీతిగా ప్రభు దానియేలును గనపరిచాడు, ఎజ్రాను, నెహెమ్యా, వీరందరూ గనపరచబడ్డారు. నీ జీవితంలో కూడా ఈ ఉపవాసం దేని కొరకంటే ప్రభువా మా జీవిత ప్రయాణంలో వచ్చే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటి కూడా తొలగించి క్షేమకరముగా మమ్మల్ని నడిపించు నాయన. ఎంతో శత్రువులు ఉంటారు, ఎన్నో దొంగల భయం ఉంటుంది, ఎన్నో అరణ్య ఎత్తుపల్లాలు ఉంటాయి, ఎన్నో విష జంతువులు ఉంటాయి. ఈ ప్రయాణము సాఫీగా సాగేది కాదు నాయన. ఎన్నో మేము దాటుకొని వెళ్ళాలి. ఈ బబులోను నుండి, ఈ లోకము నుండి యెరూషలేము దేవుని శాంతి కలిగిన పట్టణంకి మేము ప్రయాణం చేస్తే ఈ ప్రయాణంలో మా జీవితంలో చేయి నువ్వు ఒక్కడవే నడిపించగలవు. రాజు నడిపించలేడు, మనుషులు నడిపించలేవు. మా కార్యాన్ని నువ్వొక్కడవే సఫలం చేయగలవు. మా ప్రయాణాన్ని నువ్వొక్కడవే సఫలం చేయగలవు. మా జీవితాన్ని నువ్వొక్కడవే సఫలం చేయగలవు అని ప్రార్థించినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని దీవించును గాక. ప్రార్థనలోకి వెళ్దాం.